హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు వ్లాగ్ ఆర్కే బీచ్లో సన్ రైజ్ చూద్దామని ఉదయాన్నే 5:30కి లేచి బయలుదేరామండి ఫ్యామిలీతో పాటు. ఈరోజు అక్కడ సన్ రైజ్ ఎలా ఉందో అంతా చూపిస్తాను. వైజాగ్లో సన్ రైజ్ చూడడానికి మంచి ప్లేస్ ఒక 4-5 ఉంటాయండి. అందులో ఇదొక ప్లేసు, సిటీ సెంటర్. ఇది సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది. మనకు అదృష్టం ఉండాలి, మబ్బులు ఏమీ లేకపోతే బాగానే కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు వచ్చేసామండి బీచ్ దగ్గరలోకి. ఎవరైనా చూడడానికి వస్తే 6 to 6:15 6:20 వరకు ఉంటుందండి సన్ రైజ్. యావరేజ్ టైం వచ్చేసి అలా ప్లాన్ చేసుకోండి. చూడండి, మా డానియల్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పవర్ వైపు చూస్తున్నాడు. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి, మీ అందరి సపోర్ట్ కావాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్ కూడా చేయండి, ఏవైనా సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే. టైం ఇప్పుడు 6 అయింది ఎగ్జాక్ట్గా. చూడండి ఎలా ఉందో ఆకాశం ఒకసారి. సూర్యుడు నెమ్మదిగా ఆకాశాన్ని బంగారు రంగులోకి మార్చుతున్నాడు. మన బిజీ జీవితంలో ఇలాంటి ప్రశాంతత చాలా అరుదు. అల్ల శబ్దం, చల్లని గాలి, నిశ్శబ్దం, ప్రకృతి మనకు కొత్త ఆరంభాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. పాపం డానియల్ ఏదో యాక్టివ్గా లేడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఏదో ఆలోచిస్తున్నాడు, కొత్త ప్లేస్కి వచ్చాను కదా అని చెప్పేసి. మా ఆవిడ, మా ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పావురాలు చూడండి, పావురాలకి డైలీ వాకింగ్కి వచ్చేవాళ్ళు ఫీడింగ్ చేయడం వల్ల ఒక హ్యాబిట్లా మారిపోయింది అనుకుంటా. కొన్ని వేల పావురాలు అయితే ఇక్కడ ఉన్నాయి, ఎగురుతూనే ఉన్నాయి ఆకాశం అంతా. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడే చూపిస్తాను. మంచి సన్ రైజ్ చూడాలన్న అదృష్టం ఉండాలి. ఎందుకంటే క్లౌడ్స్ అన్నీ వచ్చేస్తే ఇంకా సన్ రైజ్ అది పడదు ఎఫెక్ట్ అనేది. మంచి ఒక 5 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్కే బీచ్ బాగానే ఉంటుంది, సిటీ సెంటర్ కాబట్టి మీకు మంచి ఫొటోస్కి, వీడియోస్కి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి సెకండ్ కైలాసగిరి హిల్ వ్యూ నుంచి బాగుంటుంది. వాకర్స్ని అయితే అలౌ చేస్తారు సన్ రైజ్ టైంలో, ప్రాబ్లం లేదు. వెహికల్స్తోనైతేనే ఇబ్బంది. తర్వాత థర్డ్ వచ్చేసి వ్యూ పాయింట్ తెన్నేటి పార్క్ దగ్గర చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి. చాలా పెద్ద సన్ రైజ్ చూసినట్టు. ఇంకా తర్వాత వచ్చేసి 4 యారాడ బీచ్. క్రౌడ్ చాలా తక్కువ మంది ఉంటారు, వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి రోజ్ హిల్ చర్చి పైన, అక్కడి నుంచి కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ చాలా బాగుంటుంది, వ్యూ, షిప్స్ అన్నీ చాలా బాగుంటుంది. సన్ రైజ్ మధ్యలో ఒకసారి వెళ్దాం వీలైతే. డానియల్ అమాయకంగా చూస్తాడు. అలా చూసిన ప్రతిసారి మమ్మల్ని మేమే మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లల్లాగా మారిపోతాం. ఇటువంటి చిన్న చిన్న సంతోషాలే జీవితానికి అసలు కారణం అనిపిస్తుంది. ఈ చిన్న క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ మూమెంట్ చాలా బాగా అనిపించింది. ఈ ఫ్రేమ్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. చూడండి డానీ ఎలా ఆడుకుంటున్నాడు. డానీ బాబు
దాని చూడండి, ఇక్కడ రాగి మాల్ట్ అమ్ముతున్నారు. చూద్దాం ఒకసారి. వేస్తున్నారు. అమ్మలు కూడా ఉంది. మజ్జిగ అండి అది. బాగా తిరిగి ఎనర్జీ అంత లాస్ అయిపోయారు మా వాళ్ళందరూ. ఇంకా సరే వెళ్ళిపోదాంలో ఇంటికి అని చెప్పేసి వచ్చేసాము ఫుట్పాత్ మీదకి. దాని ఇలా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయాడు. నీరసం మొహం పెట్టేసాడు. ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి. సరే అండి, ఇక్కడ వరకు దీన్ని ఎండ్ చేస్తున్నామండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేంజెస్ ఏమైనా చేయాలేమో. మళ్ళీ మరొక కొత్త ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.